మన సింగర్ మంగ్లీ తెలుసు కదా, మనందరికీ చాలా ఇష్టం ఆవిడంటే. అత్యంత అట్టడుగు స్థాయి నుండి, సాధారణ స్థాయి నుండి కష్టపడి తన టాలెంట్ తోటి, తన కష్టంతో అంచెలంచెలుగా ఎదిగి ఒక స్థాయికి వచ్చి టాలెంట్కి హద్దులు లేవు, కష్టే ఫలి అని నిరూపించిన మహిళల్లో ఒక చాలా మోటివేషన్ తీసుకొచ్చిన మహిళ అని చెప్పుకోవచ్చు మన సింగర్ మంగ్లీ గారి గురించి. ఎన్నో దేవుడు పాటలు పాడింది, బతుకమ్మ పాటలు పాడింది, ఎందరినో ఆకట్టుకొని ఎంతోమంది లక్షల అభిమానులు సంపాదించుకుంది ఆవిడ. అలాంటి మంగ్లీ ఇప్పుడు వివాదాస్పదమైన విషయాల్లో ఒక కేసులో కూడా ఇరుక్కుపోయిందండి. కన్నడ సినిమా ది డెవిల్ అనేసి ఒక చిత్రంలో ఈవిడ స్పెషల్ సాంగ్ ఒకటి పాడింది, సర్కే చునర్ సర్కే అనుకుంటూ. ఆ పాట చాలా జుగుప్సాకరంగా ఉంది, లైంగిక వాంఛలు పెంచే విధంగా ఉంది, ప్రత్యేకించి పిల్లలు మైనర్ల మీద ప్రభావితం చూపిస్తుంది ఈ పాట. అంటే మైనర్లని, పిల్లల్ని కూడా చెడగొడుతుంది ఈ పాట. ఇలాంటి పాటలు సినిమాల్లోకి ఎలా పెడతారు, అది కూడా స్పెషల్ సాంగ్ అనమాట. ఆ పాటలు ఈ మంగ్లీ ఎలా పాడుతుంది అని ఈ పాటకు సంబంధించి ఈ పాట సమాజంలో పిల్లల్ని పాడు చేస్తుంది అని కేసు కూడా పెట్టడం జరిగింది. ఈ పాట రిలీజ్ అయ్యాక నెటిజన్స్ కూడా విపరీతంగా గొడవ చేస్తున్నారు, విపరీతంగా విమర్శలు కురిపిస్తున్నారనమాట. భయంకరమైన అశ్లీలమైన పాట ఇది, పసిపిల్లలు ఉన్నారంటే వాళ్ళు కూడా చెడిపోతారు, ఇలాంటి పాట ఎట్లాగా ప్రసారం చేస్తారు, ఎలా చిత్రీకరిస్తారు, మంగ్లీ ఇలాంటి పాటలు ఎలా పాడుతుంది అనేసి విరుచుకు పడిపోయారు. అంతేకాకుండా ముంబైకి చెందిన ప్రముఖ న్యాయవాది ఈ పాటకు సంబంధించిన కంప్లైంట్ తీసుకొని వెళ్ళి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికెట్ వాళ్ళకి, అలాగే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో మన సింగర్ మంగ్లీ గారి పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది, ఆవిడ ఈ పాట పాడింది అంటూ. కాస్త ఈ సింగర్స్ అయితేనేమిటి, సినిమా వాళ్ళు అయితేనేమిటి, వీళ్ళు కూడా, సెలబ్రిటీలు కూడా డబ్బు కోసము ఏవి పడితే అవి చేయకూడదు. సమాజంలో నైతిక విలువలు చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సినిమాల్లో అశ్లీలత కూడా చాలా కంట్రోల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముందు పిల్లలు చెడిపోతున్నారు, మైనర్లు చెడిపోతున్నారు. అలాగే ఈ స్పెషల్ పాటలు సినిమాల్లో ఏవైతే ఉంటాయో అవి పరమ అసభ్యంగా ఉంటున్నాయి. ప్రతి సినిమాలో కూడా అధికంగా మసాలా జోడించి, అధికంగా అశ్లీలత చొప్పించి మరీ స్పెషల్ సాంగ్స్ రిలీజ్ చేస్తారు. ఈ పుష్ప మూవీలో కూడా ఈ ఓ అంటావా మామ సాంగ్ ఒకటి, ఆ తర్వాత వచ్చిన పుష్ప 2లో అనుకుంటా ఈ వస్తుండాయి ఫీలింగ్స్ అనుకుంటూ ఆ పాటలో అవేంటంటే పిల్లల్ని కూడా చెడగొట్టేస్తాయి. ఏదో చూసి ఎంజాయ్ చేయడానికి అని పెద్దవాళ్ళు అనుకోవచ్చు, చూసి ఎంజాయ్ చేయడానికి కాదండి. ఒక అసభ్యత, అశ్లీలత హద్దులు మించి కనపడుతున్నాయి. ఇలాంటివి ఇంకా ఎన్నో పాటలు పాడే వాళ్ళది కూడా తప్పే. సింగర్స్ ఇలాంటి పాటలు సెలెక్ట్ చేసుకొని పాడేటప్పుడు కూడా ఇది సమాజము, అలాగే పిల్లలు, రేపటి పౌరులు తయారవ్వాలి, పిల్లలు ఉండే కదా, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని పాడితే కాస్త సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. సమాజం పట్ల పౌరులందరికీ మరి బాధ్యత ఉంటుందా, ఉండదా? డబ్బేదో వస్తుంది, పేరు వస్తుంది, ఈ విషయాల పక్కన ఉంచేస్తే కాస్త పెద్దలు చెప్పినట్టు సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడుపడవోయి అని కాస్త సమాజ క్షేమం గురించి, పిల్లల క్షేమం గురించి కూడా ఆలోచించి సెలబ్రిటీలు అయితేనేమిటి, సింగర్స్ అయితేనేమిటి, సినిమాలు చిత్రీకరించే వాళ్ళు, దాంట్లో యాక్ట్ చేసే యాక్టర్స్ అందరూ కూడా కాస్త చూసుకోవాలి. అసభ్యత హద్దులు దాటిపోయి అశ్లీలమైన పదజాలంతో బూతు పాటలు పాడుతూ, అదేమంటే స్పెషల్ సాంగ్స్ పేరుతోటి మసాలా పాటలతో జోడించేస్తే సమాజం అయిపోతుంది, పిల్లలం అయిపోతారు. ఈ కేసు తీసుకుంటే ఎన్నో పాటలు, అద్భుతమైన పాటలు శ్రీకాళహస్తాలయంలో శివుడి మీద పాడింది, ఇప్పుడు విన్నా కూడా ఆనందం కలుగుతుంది. అద్భుతమైన పాటలు బతుకమ్మ గురించి పాడింది. తెలంగాణ మొత్తం కూడా మంగ్లీ గారికి బ్రహ్మరథం పట్టారు. అలాంటి మంచి పేరున్న మంగ్లీ గారు ఇలాంటి నీచమైన, అసభ్యకరమైన బూతు పాటలు పాడేసి పేరెందుకు చెడగొట్టుకోవడం నాకు నిజంగా చాలా బాధేస్తుంది. మంగ్లీ గారి మీద ఇలాంటి ఒక కంప్లైంట్ ఫైల్ అయ్యింది అంటే చాలా బాధ అనిపించింది. పేరు వస్తుందో, డబ్బు వస్తుందో, ఇలాంటి ఆలోచనతోటి సమాజాన్ని పాడు చేసే హక్కు ఎవరికి లేదు. మంగ్లీ గారి విషయంలో ఇలాంటి పాట సెలెక్ట్ చేసుకోవడం పొరపాటు జరిగి ఉండొచ్చు. ఇలాంటివిగా భవిష్యత్తులో ఈమె చేయదని నేను అనుకుంటున్నాను. ఈమె భవిష్యత్తులో ఇలా చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఆవిడకి చాలా మంచి పేరు ఉంది. అట్టడుగు వర్గాల మహిళల్లో కూడా ఒక మంచి మోటివేషన్ తీసుకొచ్చిన సింగర్ ఆవిడ. ఆరుమూల ప్రాంతాల్లో పుట్టి పెరిగినా కూడా జీవితంలో ఎదగవచ్చు, కష్టపడి సాధన ద్వారా సాధించవచ్చు, అంచెలంచెలుగా మెట్లు ఎక్కి విజయం సాధించవచ్చు అని నిరూపించిన సింగర్ మంగ్లీ గారు. ఆవిడ ఇలాంటి పాటలు సెలెక్ట్ చేసుకుని పాడటం వల్ల తెచ్చుకున్న మంచి పేరంతా కూడా పోగొట్టుకుంటారు. ఆవిడ ఇంకెప్పుడు ఇలా చేయకూడదని నేను కోరుకుంటున్నాను. సమాజము ఇలాంటి పాటలను ఆదరించకూడదు. ప్రత్యేకించి అడల్ట్స్, పెద్దలు ఏదో మసాలా పాటలు బాగున్నాయిలే, మంచి ఊపుని ఉత్సాహాన్ని ఇస్తున్నాయిలే అనేసి అనుకోకండి. మన ఇంట్లో ఉన్న మన పిల్లల్ని చెడగొట్టేస్తాయి ఇలాంటి పాటలు. సమాజ హితవకు పనికిరానివి
మనకి క్షణికంగా సుఖము కలిగించినా సరే వాడిని మనము ఇమీడియట్గా పక్కన పెట్టేయాలి, సమాజ హితం కోరుకునే వాళ్ళమైతే. పబ్లిక్ అర్థం చేసుకోవాలి, ప్రత్యేకించి సినిమా ప్రియులు. అక్కర్లేనివి, సమాజానికి పిల్లలకి నష్టం కలిగించేవి, ఇట్లాంటి అశ్లీలమైన దృశ్యాలను సినిమా ప్రియులు, సినిమా అభిమానులు అస్సలు ఆదరించకూడదు. నైతిక విలువలతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకోవడము, సమాజాన్ని సంస్కరించుకోవడం కూడా మన చేతుల్లోనే ఉందని గుర్తుపెట్టుకోవాలి అందరూ. జై హింద్.